ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 137 అధ్యాయం 9వ వచనం. నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఇక్కడ మనం గమనించినట్టయితే పసిపిల్లల్ని బండకు వేసి కొడితే ధన్యత అంట. అసలు ఎవరైనా సరే, ఏ తల్లైనా, ఎంత హృదయం లేని తల్లైనా, ఎంత కఠిన హృదయం కలిగిన తల్లైనా, ఎవరైనా సరే పసిపిల్లల్ని బండకు వేసి కొడతారండి? ఎవ్వరు కొట్టరు కదా. కాని ఇక్కడ ఏం చెప్తున్నాడు తండ్రి? పరిశుద్ధులు ఆ పని చేయవలెనని మిక్కిలి కనికరమును జాలియుగల దేవుడు వారికి హెచ్చరిక చేయుచున్నాడు. ఎవరైతే ఈ పని చేస్తారో వారు సంతోషంగా ఉంటారని తండ్రి చెప్తున్నాడు. అదేంటి, పసిపిల్లల్ని బండకేసి కొడితే వాళ్ళు బ్రతుకుతారా? వాళ్ళ ఏడుపు అంత భయంకరంగా ఏడుస్తా ఉంటే మనం సంతోషంగా ఉండగలమా? కానీ ఇక్కడ తండ్రి ఆ మాట ఎందుకు చెప్తున్నాడంటే, పసిపిల్లల్ని పరిశుద్ధులను అనిపించుకోవాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే మిక్కిలి కనికరం గల తండ్రి, మన దేవుడు ఎంత కనికరం గలవాడో కదా. అసలు ఆయన కనికరం ఉండబట్టే మనకు కనికరం వచ్చింది. ఆయనకు జాలి గల దేవుడు కాబట్టి మనకు కూడా కాస్త కొద్దో గొప్ప జాలి వచ్చింది. మరి ఆ జాలి కనికరం అంతా పక్కన పెట్టేసి పసిపిల్లల్ని బండకేసి కొట్టు, అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు అని తండ్రి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఈ మాట ఏ సందర్భంలో మాట్లాడతాడో మనకు తెలుసు కదా. బైబిల్లో 138వ కీర్తనలో మనం 137వ కీర్తన 8వ వచనం చదువుతాము. అయితే ఆ అధ్యాయం మొత్తం చదివితే అసలు ఎందుకు ఈ మాట చెప్పాడనేది మనకు తెలిసింది. ఈ మాటలు బబులోను కుమార్తెకు విరోధముగా పలకబడ్డాయి కదా. బబులోను మహాపట్టణం ఉంది. ఆ పట్టణంలో వేశ్యలు, ఇంకా దేవునికి విరోధమైనవి, దేవునికి నచ్చనవి, అసలు దేవుడు అసహించుకునే కార్యాలు ఆ బబులోను దేశంలో చేస్తా ఉంటారు కదా, జరుగుతా ఉంటాయి ఆ కార్యాలు. అందుకని తండ్రి ఈ మాట చెప్పాడు. బబులోన్లో ఎలా ఉండిద్ది? అన్ని విధములైన అవినీతి కార్యక్రమాలు, హేయమైన పాపానికి చాలా మూలంగా ఉంది. అసలు ఎంత భయంకరమైన పాపం అంటే తండ్రికి అంత కోపం వచ్చింది. అయితే బబులోను కుమార్తె అనగా కల్మషములను, అపవిత్రతలను కలిగించు చిన్న చిన్న పాపములను చూపుచుంది. భయంకరమైన పాపాలు చేస్తున్నారు ఆ బబులోను దేశంలో. తమ జీవితమునందు మిక్కిలి అల్పముగా కనిపించు పాపములను శోధించి కనుగొని క్రీస్తు అను బండకు కొట్టువాడు అనగా తన పాపములను క్రీస్తు నొద్దకు తెచ్చి వాటిని నాశనము చేయువాడు సంతోషముగా నుండును, అట్టివాడు ధన్యుడు. అసలు ఆ మాట ఎందుకు చెప్పారంటే, పసిపిల్లలను బండకేసి కొట్టమంటే, పసిపిల్లలంటే నిజంగా పసిపిల్లలను కొట్టమని కాదండి. మనలో చిన్న చిన్న పాపాలుంటాయి, పెద్ద పెద్ద పాపాలు అమ్మో మనం చేయలేము, మనకు మనసు రాదు. అసలు పెద్ద పెద్ద పాపాలంటే ఇప్పుడు వెళ్ళి ఒక మనిషిని చంపడము, లేకపోతే ఒకళ్ళని హింసించడము, ఇంకా వేరే వేరే పాపాలు, ఆ కార్యాలు ఉంటాయి పెద్ద పెద్ద. అమ్మో అంత నేను చేయలేను బాబోయ్, అసలు అట్లా చేస్తుంటే నా కళ్ళతో నేను చూడలేను అని మనలో చాలా మంది అనుకుంటా ఉంటాం కదా, చెప్తా ఉంటాము. అసలు అంత భయంకరంగా కొడుతున్నాడు, అసలు ఆయనకి మనసుందా, అంత భయంకరంగా కొడుతున్నాడు, అతను తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, అంత మాత్రాన మరి అంత ఘోరంగా కొడతారా? అంత అసలు ఏందా పొడవడం ఏంది కత్తితో? మన కళ్ళ ముందు అంత భయంకరమైన పనులు ఎవరన్నా కొడుతున్నా గాని, లేకపోతే ఎవరినన్నా చంపుతున్నా గాని, ఈవెన్ జంతువుల్ని ఎవరన్నా హింసిస్తున్నా గాని మన హృదయం చూసి తట్టుకోలేదు. అమ్మో నేను చూడలేనమ్మా, ఈ ఘోరాన్ని నేను చూడలేను బాబోయ్ అనుకుంటాం. అయితే ఇంత భయంకరమైన పనులైతే మేం చెయ్యం అనుకుంటాం. అది మంచిదే. కానీ చిన్న చిన్న పనులు, చిన్న చిన్న పాపాలు కూడా అది లెక్కేనండి. ఆ చిన్న పాపాలంటే ఏంది? ఒకళ్ళని ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ కూతురు కోడలే ఉంటారు. కూతుర్ని కోడల్ని సమానంగా చూసిద్దా అత్త? చూడదు కదా. కూతుర్ని ప్రేమగా చూసిద్ది, కోడల్ని బయట మనిషిలాగే చూస్తారు. ఎక్కువ శాతం ఇలాగే చూస్తారండి. మా ఇంట్లో కూడా అదే జరిగిద్ది. ఎంత ప్రేమించినా, ఎంత లోబడ్డా కూడా అలాగే చూస్తాను. అంటే ఇక అదే అట్లా వచ్చిన జనరేషన్, మనం ఏం చేయలేము. అది చిన్న తప్పే కదా, చిన్న పాపమే, అది తప్పు కాదు కూడా అని అనుకోవచ్చు. కానీ అది కూడా పాపమే, చాలా తప్పది. ఇద్దరూ సమానమే. ఇంట్లో ఇద్దరున్నప్పుడు ఇద్దరినే ఒకేలాగే ప్రేమించాలి కదా.
అది మళ్ళీ ఇప్పుడు మన ఆఫీస్‌లోనే మీరే ఆఫీస్‌కి వెళ్తా ఉంటారు. ఒకళ్ళనేమో ఎక్కువగా, ఒకళ్ళనేమో తక్కువగా చూస్తా ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. తెలివిగల వాళ్ళుంటారు, తెలివి లేని వాళ్ళు తక్కువ పోస్ట్‌లో ఉండుంటారు. అందరినీ సమానంగానే రెస్పెక్ట్ ఇవ్వాలి. అందరినీ సమానంగానే ప్రేమించాలి. అది కూడా తప్పే. అది కూడా పాపమే. పసిపిల్లలంటే చిన్న చిన్న పిల్లలు గదా! అప్పుడే పుట్టిన పిల్లలు గదా! కాబట్టి మన పాపాలు, ఇలాంటి పాపాలు కూడా చిన్న చిన్న పాపాలని మనం పట్టించుకోము. ఇదేమైందిలే, ఇది కామన్, అందరూ అలాగే చేస్తారు కదా, నేనేమన్నా పైనుంచి దిగొచ్చానా, మరి ఇంత కూడా పాపం చేయకుండా, ఇంత చిన్న తప్పు కూడా చేయకుండా అంత జాగ్రత్తగా ఉండడానికి ఇదేం పెద్ద పాపం లెక్క రాదులే అనుకుంటాం. కానీ అది కూడా పాపమేనని తండ్రి ఆ వాక్యం ద్వారా మనతో చెప్తున్నాడు. కొంతమంది మోహపు చూపులు చూస్తా ఉంటారు. చూపులు వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా. ఎప్పుడు వెళ్తాయి అంటే దేవుని ఆత్మ మన మీద లేనప్పుడు. దేవుని ఆత్మ మన మీద ఎప్పుడు ఉండదు? మనం దేవుని సహాయం లేకుండా ప్రార్థన అయితే చేస్తాము, కానీ అది హార్ట్ఫుల్ గా చేయకుండా ఏదో మొక్కుబడిగా ఇప్పుడు వెళ్ళి టెంపుల్కి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని వచ్చేసినట్టు కాకుండా మన హృదయాన్ని కృమ్మరించి, అయ్యా మీరెలా ఉండాలని కోరుకుంటున్నారో అలాగే నన్ను పెంచండి, అదే దారిలో నన్ను నడిపించండి. మీకు వ్యతిరేకంగా అది పాపము అనిపించే పని నేను చేసే మనసు నాకు ఇవ్వద్దయ్యా అని మనస్ఫూర్తిగా అడగకుండా వచ్చేసామంటే ఏదో 2 మాటలు మాట్లాడే 2 మాటలు ప్రార్థన చేసుకొని ఇక బయటికి వెళ్ళిపోయామంటే అప్పుడు ఆ ప్రార్థన బలమైన ప్రార్థన కాదు కదా. బలమైన ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా అపవాది మనలోకి వస్తాడు, వచ్చేసి ఇక ప్రేరేపిస్తా ఉంటాడు. ఎవరన్నా చక్కగా కనిపిస్తే ఆటోమేటిక్ గా మన చూపులు వెళ్ళిపోతాయి. అది పెళ్ళైన వాళ్ళైనా పెళ్లిగానోళ్ళైనా చూస్తూనే ఉంటారు. ఆడవాళ్ళు వెళ్తున్నా అది కూడా పాపమే. మోహపు చూపులు చూడొద్దు. ఒకవేళ మోహపు చూపులు చూస్తే అక్కడే ఆ సమయంలోనే ఆ ప్లేస్ లోనే వాళ్లతో వ్యభిచారం చేసినట్టే అని బైబిల్లో స్పష్టంగా తండ్రి రాపిచ్చాడు. కాబట్టి మోహపు చూపులు కూడా చూడకూడదు, వంకర చూపులు చూడకూడదు. అది చాలా పెద్ద పాపం. ఒకళ్ళని తక్కువ ఒకళ్ళని ఎక్కువగా చూస్తే అది కూడా పాపమే. ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని ద్వేషించడం అది పాపమే. ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడడం అది కూడా పాపమే. అవి చిన్న చిన్న పాపాలు. ఫర్ ఎగ్జాంపుల్, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునడే సహాయము చేసే గుంట నక్కలను, అంటే చిన్న పాపములను పట్టుకునడే అని పరమగీతం 2వ అధ్యాయంలో ఉంది కదా. ఈ నక్కలనేవి, చిన్న చిన్న పాపాలనేవి కంచెలోని సందుల ద్వారా తోటలో ప్రవేశించి తీయని లేత ద్రాక్ష పండ్లను తినుచు ద్రాక్ష తోటను చెరుపును. ఇక్కడ ద్రాక్ష తోటకి అర్థం ఏంటంటే మన దేహం, మన ఆత్మీయత. ఒక చిన్న పాపమే కదా అని వదిలేసామంటే అది చక్కగా చిన్నగా లోపలికి వెళ్ళిపోయి అది అక్కడ ఉండిపోయింది. దానితో పాటు ఇంకొకటి, దానితో పాటు ఇంకొకటి వెళ్ళిపోయి ఇక మన దేహాన్ని, మన ఆత్మీయతని పాడు చేస్తాయి. మనకున్న చిన్న చిన్న సాక్ష్యాలు, మన సంతోషం, మన సమాధానం, దేవుని కృప మన మీద అప్పటి వరకు దేవుని కృప మెండుగా ఉండింది. ఎప్పుడైతే ఇది పాపం కాదు, ఇది చిన్నదే కదా, అందరూ అబద్ధం ఆడొద్దు అని చెప్పని తండ్రి చెప్పాడు. చెప్పినా కూడా అవసరానికి అబద్ధం ఆడతాం పెద్ద తప్పేం కాదులే అని అదొక సామెత వచ్చింది. అవసరానికి అబద్ధం ఆడొచ్చంట అని బైబిల్లో ఉందా? లేదు. అబద్ధములు ఆడొద్దు అని బైబిల్లో స్పష్టంగా రాశారు కదా, తండ్రి ఆపిచ్చాడు. చిన్న అబద్ధమే కదా, పెద్ద అబద్ధమే కదా అంటే అది చిన్నదైనా పెద్దదైనా తప్పే, పాపం కిందే వస్తది. అదే ఆ చిన్న గుంటనక్క లోపలికి ప్రవేశించి మన ఆత్మీయ జీవితంలోకి ప్రవేశించే చిన్న చిన్నగా మనల్ని తినేస్తా ఇక పూర్తిగా ఆత్మీయతను చెడగొట్టిద్ది. కాబట్టి చిన్న పాపాలు ఏంటి? మన కళ్ళ ముందు ఎవరైనా బాధల్లో ఉన్నారు, వెళ్ళండి, అప్పుడే వెళ్ళిపోవాలి. అరే ఇప్పుడు టైం అయిపోతుంది, టైం లేదు, తర్వాత వచ్చి చూద్దాంలే అని వద్దండి. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఉంటారో ఉండరో తెలీదు. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం మనకు వచ్చింది, వెళ్ళిపోవాలి. అంతే, వెనక ముందు ఆలోచించొద్దు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఎవరన్నా చూస్తారేమో, ఏదన్నా మరి తప్పుగా అనుకుంటారేమో, అనుకోనివ్వండి, పర్వాలేదు. కానీ మన తండ్రి దృష్టిలో మనం ఏమై ఉన్నాం? మన తండ్రి దృష్టిలో మనం గొప్పవాళ్ళం అవుతాం కదా. కాబట్టి ఎవరన్నా బాధల్లో ఉంటే వెళ్ళి పరామర్శించండి. ఎవరన్నా కష్టాల్లో ఉంటే, ఒకవేళ ఆర్థిక సమస్యల్లో ఉంటే, మనకున్న దాంట్లోనే మొత్తం వాళ్ళ ఆర్థిక సమస్య అంతా మనం తీర్చలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత
చేతనైనంత సహాయం వాళ్ళకి చేస్తే తండ్రి సంతోషిస్తాడు, మనం కాదు. మన సంతోషం పక్కన పెడితే ఫస్ట్ తండ్రి, దేవుని దృష్టిలో మనం అసలు గొప్పవాళ్ళుగా ఉంటాం. అది ఇంత చిన్న చిన్న వాటిలో కూడా చాలా నమ్మకంగా ఉంది అని తండ్రికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది, మన మీదకి వచ్చేసింది. ప్రేమగా మాట్లాడండి మీ పక్క వాళ్ళతో, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, క్రిస్టియన్సే కావచ్చు, బయట అన్యులే కావచ్చు, ఎవరైనా గాని ప్రేమతో మాట్లాడండి. మన ప్రేమను బట్టి మన తండ్రి గొప్పతనం అక్కడ తెలిసిపోయింది కదా. కాబట్టి చిన్న చిన్న పాపాలే కదా, చిన్న చిన్న పనులే కదా అని తేలికగా తీసుకోవద్దు, అస్సలు తీసుకోవద్దు. ఆ చిన్న పాపాలే రేపు పెద్దవాటిగా అయిపోతాయి. అవి చిన్నగా ఉన్నప్పుడే, అందుకే పసిపిల్లలను బండకేసి కొట్టమంటుంది. అందుకే బండ అని క్రీస్తు బండకేసి ఇక అసలు అది దేవుని దగ్గర ఒప్పుకొని అవి వదిలిపెట్టేసేయండి. అయ్యా తప్పుగా తెలియక చేశానయ్యా, క్షమించు, మీరు చెయ్యొద్దన్నారు, అయినా నేను చేశాను, చిన్నదే కదా, ఏం కాదులే, ఈ ఒక్క అబద్ధమే కదా అని ఒక్క అబద్ధమే కదా అని చెప్పేశాను, అయ్యో క్షమించయ్యా, ఒకటైనా రెండైనా అబద్ధం అనేది మీరు చెప్పొద్దన్నారు, కానీ చెప్పేశాను, క్షమించండి అయ్యా అని తండ్రి పాదాలు పట్టుకొని అడగండి. తర్వాత క్షమాపణ అడిగిన తర్వాత ఇక మళ్ళీ ఆ పనులు చేయకూడదండి. అసలు ఆ పనులు చేసే మనసు నాకు ఇవ్వద్దయ్యా అని అడగండి. ఖచ్చితంగా తండ్రి ఇస్తాడు. ఎందుకంటే మారు మనసు మనం పొందాలని మనం ఆశపడుతుంటే ఖచ్చితంగా తండ్రి హెల్ప్ చేస్తాడు. ఇంకా వేరే వాటికైతే చెప్పలేను గాని ఈ తప్పు నేను చేస్తున్నాను, ఇది చేయడం నాకు ఇష్టం లేదయ్యా, మనస్ఫూర్తిగా నేను ఒప్పుకుంటున్నాను, ఇంకోసారి నన్ను తప్పు చేయనివ్వద్దు, అసలు ఆలోచన నాకు రానివ్వద్దు అని తండ్రి దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా మనసంతా కృమ్మరించి తండ్రి దగ్గర చెప్తే ఖచ్చితంగా ఆ పని చేసే మనసు మనకు రానివ్వడు, అది చిన్నదైనా పెద్దదైనా. కాబట్టి చిన్న చిన్న తప్పుల్లోనే, చాలా చిన్న చిన్న పాపాల్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధం ఆడొద్దు అంటే అబద్ధాలు చెప్పకూడదు, వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పకూడదు. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని చూసి నవ్వే మనసు మనకు అస్సలొద్దు, అది దేవుని మనసు కాదు, అపవాది మనసే. ఎదుటి వాళ్ళు బాధలో ఉంటే వాళ్ళు మనకి ద్రోహమే చేసి ఉండొచ్చు, వాళ్ళు మనల్ని హింసించుండొచ్చు, ఒకప్పుడు చాలా బాధ పెట్టి ఉండొచ్చు, నలుగురిలో అవమానించుండొచ్చు, ఎగతాళి చేసి మాట్లాడుండొచ్చు. కానీ అలాంటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళని పరామర్శించాలి, చేతనైన సహాయం వాళ్ళకి చెయ్యాలి. వాళ్ళు మనల్ని బాధ పెట్టినా సరే, అసలు నన్ను అడిగితేనండి, మనల్ని ఎవరైతే బాధ పెడతారో వాళ్ళకే మనం మంచి చేయాలి ఎక్కువ. ఇది నేను తెలుసుకున్నాను. ఎందుకంటే అప్పుడే మన తండ్రి మన మీద ఆ ప్రేమ ఇంకా రెట్టింపైంది. అప్పుడు అది దేవుని ప్రేమ అని వాళ్ళు తెలుసుకుంటారు. ఇంకోసారి మనల్ని బాధ పెడతారు కాదు కదా, కనీసం చిన్న మాట అంటారు కూడా వాళ్ళు సిగ్గుపడతారు. ఫస్ట్ అంత బాధ పెట్టాను, అన్ని మాటలు, అన్ని నిందలేశాను, నలుగురిలో పట్టుకొని ఎన్ని మాటలేసి అన్నాము, వాళ్ళ పరువు తీసాము, వాళ్ళని అసలు రోడ్డుకి ఇచ్చేసాం కదా. అంత చేసిన వాళ్ళు ఇప్పుడు నాకు ఈ సమస్య వచ్చిందని అసలు అవన్నీ, మేమన్న మాటలు గాని, చేసిన అవమానం గాని అవన్నీ పక్కన పెట్టేసి వచ్చి మా దగ్గరకు వచ్చి సమాధానంగా మాట్లాడి, నేను అడగపోయినా కూడా నాకు సహాయం చేసి, నేను బాధలో ఉన్నానని ఓదార్చడానికి వచ్చారు. అసలు ఏం మనుషులు. అప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే మన దేవుని గొప్పతనం అంటే వాళ్ళకి తెలిసిందండి. అదే తండ్రికి కావాలి. కాబట్టి చిన్న చిన్న తప్పులు, ఎవరైనా సరే తప్పులు చేయడం సహజం అంటారు, కానీ చెయ్యకూడదు. తప్పు చేసినది చిన్నదైనా పెద్దదైనా పాపమే, శిక్షే. అసలు అవి కూడా చేయకుండా, ఆ చిన్న చిన్న తప్పులు కూడా నేను చెయ్యకుండా ఉండే మనసు నాకు ఇవ్వయ్యా, అవి కూడా చేయడం నాకు ఇష్టం లేదు, వాటి వల్ల మీకు దూరం అవడం నాకు అస్సలు ఇష్టం లేదు అని మీరు మనస్ఫూర్తిగా తండ్రిని అడిగితే ఖచ్చితంగా తండ్రి సహాయం చేస్తాడండి. అలాంటి ప్రార్థనే తండ్రి కావాలి. అయ్యా ఇదిగో ఈ చిన్న చిన్న అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, అంత చిన్న విషయంలో కూడా నేను లోకంలో పడిపోతాను, మీకు దూరం అవడం నాకు ఇష్టం లేదయ్యా, నేను నా అంతటా నేను వాటిని మానుకోవాలని నేను ఎంత ట్రై చేస్తున్నా కూడా నా వల్ల కావట్లేదయ్యా అని ఒక్క మాట మీరు మీ మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడండి, ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే అది మనం మారు మనసు పొందడానికి, మంచి దారిలో నడవడానికి తండ్రిని సహాయం అడుగుతున్నాం కాబట్టి అలాంటి ప్రార్థన తొందరగా వింటాడు, త్వరగా జవాబిస్తాడు.
అసలు ఆ మనసు రావాలి. ఆ మనసు ఇచ్చేది కూడా తండ్రే. నాకు అలాంటి మనసు ఇవ్వయ్యా. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడే మనకి ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయండి. నలుగురితో మాట్లాడండి అంటారు గాని, నలుగురితో మాట్లాడితే ఓకే మనసు కుదుట పడిద్ది. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి దగ్గర అవ్వాలంటే, దేవునిలో పరిపూర్ణంగా ఎదగాలంటే ఒంటరిగా ఏకాంత ప్రార్థన, ఏకాంత ఆరాధన అనేది చాలా ముఖ్యం. ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించాలి అని దావీదు గారు ఏకాంతంగా ప్రార్థన చేశాడు. దినముకు 7 మార్ల. ఆయన అంత పెద్ద మహారాజయ్యుండు కూడా రోజులో 7-8 సార్లు దేవునితో మాట్లాడేవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు కదా. అసలు రాజు అంటే ఎన్ని పనులుంటాయి, చాలా బిజీ ఉంటారు కదా. అయినా సరే ఆ బిజీ అంతా పక్కన పెట్టేసి ఫస్ట్ దేవుడికి ప్రిఫరెన్స్ ఇచ్చే, అసలు నేనెక్కడ ఉండాలి, నేనెక్కడ గొర్రెలు కాసుకునే కాపర్ని, నేనెక్కడ ఉండాల్సిన వాడిని, అడవిలో ఎక్కడో ఉండాల్సిన నన్ను తీసుకొచ్చి రాజుని చేసాడు తండ్రి. అసలు ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోవాలి, అసలు నేను ఏమివ్వగలను తండ్రి కని ఎంత మనస్ఫూర్తిగా ఆయన స్తుతించాడు కదా. అలాంటి స్తుతి, అలాంటి ఆరాధన తండ్రికి కావాలండి. నలుగురితో సంఘంతో కలిసి ఆరాధిస్తాం, అది ఓకే. మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు కూడా దేవుని గురించి ఆలోచిస్తే ఆయన చేసిన అద్భుత కార్యాలు, మన జీవితంలో ఆయన చేసిన కార్యాలు, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కటి గుర్తు చేసుకుని ఆయనని ఆరాధిస్తా ఉంటే ఎంత సంతోషపడతాడో తండ్రి. ఇంకా అధికంగా ఇస్తాడండి. కాబట్టి మన జీవితంలో చిన్న చిన్న పాపాలే కదా, చిన్న చిన్న మాటలే కదా, చిన్న చిన్న అవమానాలే కదా. ఆమెకు అంతే జరగాలి. ఆ రోజు నన్ను ఎంత, నా తప్పు లేకపోయినా నా మీద ఎంత దూషించింది, ఇప్పుడు ఆమెకి అట్లా జరుగుతుంది కదా. నన్ను అట్లా చేస్తే మరి దేవుడు వదిలిపెడతాడా? ఖచ్చితంగా వాళ్ళు బాధపడాల్సిందే అనే మనసు మనకు వద్దండి. అసలు ఆ మనసు మనకు రానివద్దని తండ్రిని అడుగుదాం. ఇలాంటిదే ఒక సంఘటన నా జీవితంలో జరిగింది. చెప్పాను, ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. అయినా సరే అసలు మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే ఆ తండ్రి ఇచ్చిన మనసు అది. ఎంత బాధ పెట్టి, ఎంత నిందించి, ఒంటరి దాన్ని ఒక్కదాన్ని చేసి అందరూ ఒకటై, నా తప్పు లేకపోయినా కూడా నా ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకోకుండా వచ్చి అందరిలో అవమానిస్తే ఖచ్చితంగా ఈమె మాతో పాటు వచ్చిందని నా పరిస్థితి కూడా అర్థం చేసుకోకుండా నాన్న హాస్పిటల్లో ఉంటే వస్తావా రావా ముందింటికి అని అలా గొడవ చేసి వెళ్ళిపోయారు. కానీ అలాంటి సమయంలో దేవుడి మీదే ఆధారపడే మనసు తండ్రిచ్చాడు. అమ్మా నువ్వు బాధపడొద్దు, నేనున్నా నీకు. మనుషులు దూరమైనా, స్నేహితులు దూరమైనా, నువ్వు నమ్మిన వాళ్ళు నీతో ఉంటారు అని ఎవరినైతే నమ్మావో వాళ్ళు దూరమైనా కూడా నేనున్నా నీకు, నేనుంటే చాలు కదా అని తండ్రి మాట్లాడి నాకు ధైర్యం ఇచ్చాడు. ధైర్యం ఇచ్చిన తర్వాత తండ్రి చూస్తా ఊరుకుంటాడా? ఆయన నమ్మిన బిడ్డల్ని, ఆయన మీద ఆనుకున్న బిడ్డల్ని ఎవరైనా ఏదైనా ఒక్క చిన్న మాట అన్నా కూడా చాలా సీరియస్ గా తీసుకుంటాడండి. మనం వదిలేయమంటాడు మనల్ని. వద్దమ్మా వదిలేయి, పోనేయి, పట్టించుకోవద్దు, వదిలేయి, లైట్ తీసుకో అంటాడు. మనకి తండ్రి అలా చెప్తాడు. కానీ దేవుడు మాత్రం లైట్ తీసుకోడండి, అస్సలు తీసుకోడు. అది చిన్న మాట అయినా పెద్ద మాట అయినా, చిన్న అవమానమైనా పెద్ద అవమానమైనా లైట్ గా మాత్రం తీసుకోడు, అస్సలు తీసుకోడు. కాబట్టి ఆయన తీసుకున్నాడు, సీరియస్ గా తీసుకున్నాడు. నా పరిస్థితికి మించి డబల్ పరిస్థితి వాళ్ళకిచ్చాడు. అదే పరిస్థితి, ఆరోగ్యం బాగలేదు, ఐసీయూలో ఉన్నారని తెలియంగానే మళ్ళీ నా మనసు మార్చాడు. అమ్మా నిన్ను చాలా ఆ మాటలు అన్నారు కదా, అవమానించారు కదా, పర్వాలేదు, అవన్నీ వదిలేసి నీ తప్పు లేకుండా నువ్వు వెళ్ళి వాళ్ళతో వెళ్ళి వాళ్ళని పరామర్శించు పో, వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చు. ఆ మనసే కదమ్మా నాకు కావాల్సింది, అదే కదా, అలానే కదా నీకు ధైర్యం చెప్పింది నేను. వెళ్ళు, వాళ్ళేదో అన్నారని. చాలా మంది అయితే చుట్టుపక్కల వాళ్ళైతే వెళ్ళొద్దన్నారు. అసలు వెళ్ళొద్దు, ఎందుకంటే ఎన్ని మాటలు అన్నారు. పక్కన మీ నాన్న హాస్పిటల్లో ఉంటే అసలు ఆ టైంలో ఆ మాటలు మాట్లాడాల్సిన వాళ్ళేనా? అసలు అది తప్పు, అసలు మాట్లాడకూడదు, నువ్వు వెళ్ళగాకమ్మాయి, వాళ్ళకి అంతే జరగనే అని చాలా మంది చెప్పారు. కానీ దేవుడి గద్దింపు మాత్రం ఖచ్చితంగా నాకు స్పష్టంగా తండ్రి ఆ మనసులో ఆలోచన పుట్టించాడు. నువ్వు వెళ్ళి వాళ్ళని పరామర్శించు, వాళ్ళని ధైర్యపరచు, నేనున్నా నీకు తోడుగా అని ఒక్కటే మాట.
ఇక అదే ఫిక్స్ అయ్యాను. మమ్మోళ్ళు వద్దన్నారు. వద్దమ్మా, ఒక్కదాని అవుతావు, మళ్ళీ ఏదన్నా నీ అంతట నువ్వు వెళ్తే అలసైపోతావు తల్లి, నీ అంతట నువ్వు వెళ్తే వాళ్ళకి చులకనైపోతావు, ఇంకోసారి అసలు లెక్క చేయను నిన్ను అన్నారు. పర్వాలేదు నాన్న, ఏమైనా అనుకోని వాళ్ళు ఎన్ని మాటలైనా అన్నాయి, పర్వాలేదు, దేవునికి మనం రేపు తీర్పులో అక్కడ లెక్క చెప్పాలి అని వద్దన్న వాళ్ళకు కూడా, అరే అట్లయితే ఎట్లా అంటే మరి వాళ్ళేదో ఇప్పుడు మనల్ని అన్నారని వాళ్ళ పరిస్థితిని చూసి కూడా మనం వెళ్ళకపోతే బాగుండదు కదా అని మళ్ళీ వాళ్ళకి నచ్చ చెప్పి అందరి మనసులు మార్చి వెళ్ళే మనసు తండ్రి ఇచ్చాడండి. వచ్చాను ఐసీయూలో ఉన్నానని తెలియగానే ఎంత బాధ పెట్టి ఎంత అవమానించి బజార్ అంతా అల్లరి చేసి వెళ్ళారు. అయినా పర్వాలేదు, దేవుడు చూస్తా ఉంటాడు. వచ్చి మళ్ళీ వాళ్ళతోనే ఉండి వాళ్ళకి సేవలు చేస్తా, వాళ్ళకి ధైర్యం చెప్తా. ఆ మనసు తండ్రి ఇచ్చాడు కాబట్టి మనం చేయగలిగాం. అలాంటి మనసు కావాలని తండ్రిని అడగండి, ఖచ్చితంగా ఇస్తాడు. ఇక నన్ను అన్నారు కాబట్టి వాళ్ళకి అలాగే జరగాలి, అదిగో చూసావు దేవుడు శిక్ష వేశాడు అని అనుకుంటాం. శిక్ష పడింది, పడ్డ తర్వాత ఇక మనం వాళ్ళకు దూరంగా ఉండొద్దు. వెళ్ళి మన తప్పు లేకుండా మనం పరామర్శించాలి. ఎన్ని మాటలైనా అనివ్వండి, దేవుడికి లెక్క చెప్పాలి రేపు. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో, చిన్న చిన్న మాటల్లో, చిన్న చిన్న పరిస్థితుల్లో, చిన్న చిన్న పాపాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎదుటి వాళ్ళు ఒక మాట అంటే మనం రెండు మిగలడం, ఎదుటి వాళ్ళు అవమానిస్తే మనం ఇక డబల్ వాళ్ళకి అవమానించాలని ఎదురు చూడటం. నాకు ఆ రోజు నేను అడిగితే హెల్ప్ చేయలేదు, నాకు ఈ రోజు నేను ఎందుకు చేయాలి అనుకుంటారు కొంతమంది. అది కరెక్ట్ కానే కాదండి. అస్సలు అది దేవుని మనసు అయితే కాదు. ఒకవేళ మీకు ఇలాంటి మనసు ఉంటే, ఎవరి విషయంలోనైనా మీరు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకొని, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎవరైనా మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు అవసరంలో ఉండి మిమ్మల్ని ఏదైనా అడిగితే ఖచ్చితంగా వెళ్ళి హెల్ప్ చెయ్యండి. అసలు ఇక దేవుని దృష్టిలో మనం ఎంత బ్లెస్ చేస్తాడంటే మనల్ని ఇక చెప్పలేము. అందుకే నన్ను బాధ పెట్టేవాళ్ళు, నన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో ఫస్ట్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలనిపించింది నాకు. ఎవరైనా నీ గురించి పలానా వాళ్ళు ఇట్లా చెప్పారమ్మాయి, మరి నువ్వు అలాంటి పిల్లవా, అలాంటి పనులు చేసావని ఎవరన్నా అంటే, ఎవరు చెప్పారా అంటే, ఎవరు పలానా అంటే అని పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడి సమాధానంగా మాట్లాడి అప్పుడు ఇంటికి వచ్చిందాక నాకు మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే మనకి బాధేసిద్ది, ఇట్లా చెప్పారంటే బాధేసిద్ది. పర్వాలేదు, అయినా సరే వాళ్ళకి మన మీద ద్వేషం ఉన్నా కూడా వాళ్ళతో వెళ్ళి ప్రేమగా మాట్లాడితే అప్పుడు తండ్రి మన పక్షాన ఉంటాడు. కాబట్టి చిన్న చిన్న పాపాలే కదా అని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఒక అబద్ధమైన పాపమే, అది చిన్నదైనా పెద్దదైనా పాపమే. మోహపు చూపు చూస్తున్నారా, అది చాలా పెద్ద పాపం. మాటకు మాట అంటున్నారా, అది పాపమే. ఇంకా చాలా చాలా విషయాల్లో చిన్న చిన్న పాపాలే కదా, చిన్న చిన్న తప్పులే కదా అని వదిలేయొద్దు. అసలు ఆ చిన్న పాపాలే రేపు పెద్ద అయి కూర్చుంటే దేవుని నుంచి మనల్ని దూరం చేస్తాయి. కాబట్టి పసిపిల్లలుగా ఉన్నప్పుడే, చిన్న చిన్న పాపాలుగా ఉన్నప్పుడే వాటిని బండకేసుకుంటేది. దేవుని క్రీస్తు అనే బండ దగ్గరకు వచ్చి పాపాలని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేసేయండి. అప్పుడు మనం సంతోషంగా, సమాధానంగా, ప్రశాంతంగా, హాయిగా ఉంటాం. మన సంతోషాన్ని మనమే చేతులారా దూరం చేసుకోవడం తండ్రికి ఇష్టం లేదు. అందుకనే ఈ మాటలు మనకి వినపడేలా చేస్తున్నాడు. చిన్న చిన్న పాపాలు ఉన్నాయమ్మా, నువ్వు పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చెయ్యట్లేదు, మంచిదే. చిన్న చిన్న పాపాలు ఉన్నాయి, అసలు అవే డేంజర్. ఫస్ట్ అవి చిన్నయ్యే కదా అని నువ్వు వదిలేస్తే రేపు పెద్దయ్య అవుతాయి. ఇది చేసినప్పుడు మన తండ్రి పట్టించుకోలేదులే, నాకేమైనా శిక్ష వచ్చిందా లేదుగా అనుకుంటావు. కానీ ఆ ఆలోచన మళ్ళీ మారి 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 పెద్ద పాపం చేసే దగ్గర తీసుకెళ్లిపోయింది. చూపులే కదా, ఏం కాదులే, దేవుడు ఎవరు చూస్తా ఉంటాడా, చూపులేగా, ఏదో కాస్త చూద్దాం, వాళ్ళేదో కాస్త చక్కగా అందంగా హ్యాండ్సమ్ గా ఉన్నారు అని అనుకుంటాం. అది పాపం, చిన్న పాపం. అది తర్వాత ఆ చూపు కంటిన్యూ అయ్యి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళతో బయట తిరిగేదాకా వస్తే అది చిన్న పాపం కాదు కదా. ఇక తప్పు చేసేదాకా వచ్చింది అనుకోండి, అది చిన్నదా, చిన్న పాపంతో స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. ఇక ఆత్మీయంగా దేవునికి దూరం అవుతాం, కుటుంబానికి దూరం అవుతాం, అందరితో అవమానపడతాము. చిన్న పాపమే కదా, చిన్న చూపే కదా, మోహపు చూపే కదా, చూపులే కదా. నేనేమైనా వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతున్నానా, వాళ్ళతో కలిసి తిరుగుతున్నానా లేదుగా, వాళ్ళతో ఫోన్లో ఏమైనా మాట్లాడుతున్నానా లేదు కదా, ఒక్క చూపులే కదా అనుకుంటాం. అది కూడా పాపమే. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది ఎక్కడికో తీసుకెళ్ళింది. కాబట్టి
మీలో ఏవైనా చిన్న చిన్న పాపాలు అని మీరు వదిలేసినాయి, ఇప్పుడు కోడల విషయంలో అత్త, అత్త విషయంలో కోడలు, కూతుర్ని ఒకలాగా కోడల్ని ఒకలాగా చూడొద్దు. అది కూడా పాపమేనండి. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి తల్లిదండ్రులు దూరంగా ఉంటారు. ఇంట్లో ఉండేది అత్త, అత్తే అమ్మ కదా. అప్పుడు అమ్మలాగా ప్రేమగా మాట్లాడితే ఎంత ధైర్యంగా ఉంటారు. ఎంత అసలు అమ్మ మా అత్త ఉందమ్మా, అసలు ఎంత ప్రేమగా మాట్లాడిద్ది నాతో, నీకన్నా ప్రేమగా మాట్లాడిద్ది మా అత్త అని అలాంటి చక్కగా ప్రేమగా మన గురించి మంచిగా వాళ్ళు కోడలు చెప్తే మనకెంత ఆనందం, వాళ్ళకెంత ఆనందం, దేవుని దృష్టిలో ఇంకెంత ఆనందం. కాబట్టి అత్త కోడళ్ళైనా, లేకపోతే ఆడపడుచులైనా, లేకపోతే తోడి కోడళ్ళైనా ఒక ఇంట్లో ఉన్నప్పుడు ప్రేమగా ఉండండి, సమాధానంగా ఉండండి. ఒకళ్ళొకళ్ళు చక్కగా ప్రేమించుకుంటా వాళ్ళ అవసరతలో ఏమన్నా దుఃఖంలో ఉంటే, బాధలో ఉంటే ఓదారుస్తా, మనం చూపించే ప్రేమను బట్టే వాళ్ళకి దేవుని ప్రేమ అనేది తెలిసిద్దండి. వీళ్ళు తప్పకుండా క్రిస్టియన్స్ అయి ఉంటారు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు అయి ఉంటారు, లేకపోతే ఇంత ప్రేమగా ఎందుకు మాట్లాడతారు అనుకుంటారు. కాబట్టి చిన్న చిన్న పాపాలు ఏమన్నా ఉంటే మీ జీవితంలో సరి చేసుకోమనే ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన దినమంతా నా ప్రభా, ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిందేవా. మరి ఈ మాటల ద్వారా ప్రభా, చిన్న చిన్న పాపాలైనా పసిపిల్లలుగా ఉన్నప్పుడే బండకేసి కొట్టేమన్నారు నా తండ్రి. మరి బండకేసి కొట్టినప్పుడే మేము సంతోషంగా ఉంటారు, అది మీకు ధన్యత అని మీరు మాతో మాట్లాడారు. చిన్న చిన్న తప్పులే కదా, చిన్న చిన్న పాపాలే కదా, అవి దేవుడు మీరు గమనించట్లేదులే అని మేము అనుకుంటున్నామేమో. ఈ మాటలు వింటున్న ఎవరైనా అనుకుంటున్నారేమో, ఒకవేళ ఆ పరిస్థితిలో ఆ స్థితిలో ఎవరైనా ఉంటే వాళ్ళ తప్పులు తెలుసుకుని ప్రభా, ఆ చిన్న చిన్న పాపాలు పసిపిల్లలుగా ఉన్నప్పుడే ఆ పాపాలని క్రీస్తు అనే బండకి మీ దగ్గర ఒప్పుకొని, మనస్ఫూర్తిగా ఒప్పుకొని, కన్నీటితో ఒప్పుకొని, హార్ట్ఫుల్ గా క్షమాపణ చెప్పి వాటిని వదిలేసి వాటిని విడిచిపెట్టే మనసు మాకివ్వండి తండ్రి. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండమన్నారు మీరు. ప్రతి విషయంలో కూడా ప్రభా నమ్మకంగా ఉండమన్నారు. అప్పుడే మీ కృప, మీ కాపుదల మాకు తోడుగా ఉండిద్దన్నారు. మేము సంతోషంగా ఉండాలంటే ఆ చిన్న చిన్న పాపాలు కూడా మీ జీవితంలో నుంచి తీసేయమని ప్రభా మరి వాక్యం ద్వారా మాట్లాడారు. మరి అలాంటి పరిస్థితిలో ఎవరున్నారో నాకైతే తెలీదు, నేనైతే చూడను తండ్రి, వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. కానీ మీకు తెలుసు ప్రభా, సర్వము ఎరిగిన దేవా, ప్రతి ఒక్కరిని మీ కన్నులతో చూస్తున్న దేవా, పరిశీలిస్తున్న దేవా. మరి ఎవరైతే చిన్న చిన్న పాపాలే కదా అని తేలిగ్గా తీసుకుంటున్నారో, అవి పెద్ద పాపాలయ్యి ఆత్మీయంగా మీ నుండి దూరం అయ్యే పరిస్థితి రాకముందే పసిపిల్లలుగా ఉన్నప్పుడే ప్రభా మరి బండకేసి కొట్టేలా, అప్పుడు అలాంటి బండకేసి కొట్టినప్పుడు సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించమని, ఆ పాపాలను వదిలిపెట్టే మనసు వారికి ఇవ్వండి. ఎదుటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ జీవితంలో ఎవరైనా బాధ పెట్టుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడే మనసు, తగ్గింపు మనసు మీరిస్తేనే మాకు వచ్చింది తండ్రి. మా వల్ల కాదు, మా అంతటా మా వల్ల కాదయ్యా, మీరిస్తేనే ఆ ప్రేమ, ఆ మనసు మేము పొందుకోగలం తండ్రి. మీ ప్రేమను ఎదుటి వాళ్ళకు చూపాలంటే మా ఎడల ఎవరైతే ప్రభా తప్పు చేస్తారో, మమ్మల్ని ఎవరైతే హింసిస్తారో వారి దగ్గరికి వెళ్ళి మేమే క్షమాపణ అడిగి వాళ్ళతో ప్రేమగా మాట్లాడే మనసు మీరు మాకు ఇవ్వమని అడుగుచు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.